నెక్స్ట్ వన్ ఇస్ ద కలర్ కోడింగ్. సో కలర్ కోడింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం ఒక రెసిస్టర్ని చూసి దాని యొక్క వాల్యూని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ కలర్ కోడింగ్ని యూజ్ చేస్తాం. అంటే రెసిస్టర్లో ఉన్న వాల్యూని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి రెసిస్టర్ తీసుకున్నాను. సో ఈ రెసిస్టర్లో ఉన్న కలర్స్ని ఐడెంటిఫై చేసి దీని యొక్క వాల్యూని చెప్పడానికి మనం యూజ్ చేసేది ఈ కలర్ కోడింగ్. ఓకే, క్లారిటీగా అర్థమైందమ్మా కలర్ కోడింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నామో? ఎనీవన్ టెల్ మీ. ఎస్ సార్. కలర్ కోడింగ్ అంటే ఏం చేస్తున్నాము, రెసిస్టర్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయడానికి కలర్ కోడింగ్ యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ద కలర్స్ అమ్మ, బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, వైట్, గోల్డ్, సిల్వర్, గ్రే. అంటే ఇవి టోటల్ కలర్స్ అమ్మ. ఓకే, సో దీంట్లో మనం ఎలా డివైడ్ చేసుకున్నామంటే దాని యొక్క కలర్ని బట్టి దాని యొక్క ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్, ఫోర్త్ బ్యాండ్. అంటే చూడండి ఇది ఒక రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ లో మనకి ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ టెల్ మీ. 4 bands. 4 బ్యాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్, ఫోర్త్ బ్యాండ్. సో ఫస్ట్ బ్యాండ్ అండ్ సెకండ్ బ్యాండ్స్ అనేవి యూజ్డ్ ఫర్ ద బ్యాండ్ రిప్రజెంటేషన్. అంటే ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్ అనే రిప్రజెంటేషన్ కోసం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ బ్యాండ్ అనేది మల్టీప్లేయర్ కింద యాక్ట్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కింద యాక్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ బ్యాండ్ ఈజ్ టాలరెన్స్. అంటే టోటల్గా మనకి 4 బ్యాండ్స్ ఉంటాయి. 4 బ్యాండ్స్లో ఫస్ట్ బ్యాండ్ అండ్ సెకండ్ బ్యాండ్ యాజ్ యూజువల్గా తీసుకుంటాము. థర్డ్ బ్యాండ్ అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఫోర్త్ బ్యాండ్ ఇస్ అ టాలరెన్స్. ఓకేనా, అర్థమైందా అమ్మా? ఎస్ సార్. అదే మనకి 5 బ్యాండ్స్ ఉన్నాయనుకోండి రెసిస్టర్లో, సో 1, 2, 3 బ్యాండ్స్ని తీసుకుంటాము. ఫోర్త్ బ్యాండ్ అనేది మల్టిప్లికేషన్ బ్యాండ్ అవుతుంది. ఫిఫ్త్ Multiplier. బ్యాండ్ అనేది టాలరెన్స్ అవుతుంది. Tolerance. ఓకేనా, దిస్ ఈస్ ద డిఫరెన్స్ అమ్మ. మనం 6 బ్యాండ్ తీసుకుంటే 4 బ్యాండ్స్ ఉంటాయి, ఫిఫ్త్ బ్యాండ్ మల్టిప్లికేషన్ అవుతుంది, సిక్స్త్ బ్యాండ్ టాలరెన్స్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ బ్యాండ్స్ యొక్క వాల్యూస్ చూడండి, 0, 1, 2, 3 వాల్యూస్ ఇవి సెకండ్ బ్యాండ్ వాల్యూస్. థర్డ్ బ్యాండ్ ఏమో మల్టిప్లికేషన్ అన్నాం కదా, ఇంటూ 1తో 1 మెగా, 10 మెగా. సో డిపెండింగ్ అపాన్ ద వాల్యూ బట్టి మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాము. నెక్స్ట్ దాని యొక్క లాస్ట్లో ఉన్న మన కలర్ని బట్టి టాలరెన్స్ వాల్యూని మనం డిఫైన్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద కలర్ కోడింగ్. ఓకే, సో ఈ ఫార్మాట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉందమ్మా. ఎనీవన్ టెల్ మీ, తెలుసా మీకు? తెలీదు. BB Roy of Great Britain has a great watch. ఎస్, బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. చూడండమ్మా, బీబీ రాయ్, ROY, బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. సో ఈ ఫార్మాట్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కలర్ కోడింగ్ అనేది. బీబీ అంటే ఫస్ట్ వన్ బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్. ఓకేనా అమ్మా, అర్థమైందా క్లారిటీగా? సో ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ బీబీ, ROY, రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఓకే, టోటల్గా స్టార్టింగ్ లెటర్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో దాని యొక్క వాల్యూ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ నేను 0తో ప్లేస్ చేస్తున్నాను, బ్లాక్ న్యూస్ 0 to 9 వరకు. సెకండ్ బ్యాండ్ 0 to 9. సో థర్డ్ బ్యాండ్ మల్టిప్లికేషన్ ఉన్నాం కాబట్టి ఇంటూ 1తో మల్టిప్లై అవుతుంది. సో 0 కాబట్టి 1, 1 కాబట్టి 10, 2 కాబట్టి 100, 1K, 10K అలా ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ అ టాలరెన్స్. అంటే మనం లాస్ట్ బ్యాండ్లో, అంటే మనం తీసుకున్న రెసిస్టర్లో ఫోర్త్ బ్యాండ్ అనేది ఏ కలర్ అయితే ఆ కలర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకోండి, ±5% ఉంది. అదే సిల్వర్ అయితే ±10% ఉంది. అదే అసలు కలర్ యూజ్ చేయలేకపోతే అది ± ఎంత పర్సెంట్ ఉంటుంది? 20% ఉంటుంది.